టీవీ ప్రేక్షకులకి శ్రీనివాస్ గూడూరు మీ కళలు హోస్ట్. నమస్కారం. కార్యక్రమానికి మీ అందరికీ పునః స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మూర్తి రెమిళ్ళ గారు, సీనియర్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో. వారు హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ గ్రూప్ ఆఫ్ గగన్యాన్ ప్రాజెక్ట్కి హెడ్గా ఉన్నారు. అండ్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. సార్, షోకి స్వాగతం. మీకు నమస్కారం. నమస్కారం, అందరికీ స్వాగతం. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అండి. ఐ నో యూ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఎట్ వేరియస్ ప్లేసెస్ అండ్ యూ జస్ట్ గాట్ బ్యాక్. థ్యాంక్ యూ. సో చాలా సంతోషకరమైన విషయం మనకి, ప్రపంచానికి ఎస్పెషల్లీ గత 9 నెలలుగా స్పేస్లో చిక్కుపోవడం అనము, ఎందుకంటే ఆల్రెడీ దే ఆర్ నాట్ లైక్ స్ట్రాండెడ్. వాళ్ళు అక్కడ ఏదో తప్పిపోలేదు అలాగా. కానీ మనకి అది ఉత్కంఠత. కేవలం 8 రోజుల ప్రోగ్రాంతో వెళ్ళిన మన సునీత విలియమ్స్ అండ్ బుచ్ కూడా వాళ్ళు ఎక్సిడ్ అయ్యారు. దట్టు ఓవర్లీ 9 రోజులు కాస్త 9 నెలలు అయింది. సో మనం ఈ విషయం కొంచెం బ్యాక్గ్రౌండ్, అలాగే దీని గురించి ఇంకేం విశేషాలు మీ నుంచి, ఎస్పెషల్లీ యాజ్ ఎ స్పేస్ సైంటిస్ట్ అండ్ కనెక్టెడ్ విత్ సాటిలైట్స్ అండ్ ఆల్. మన కళలు ప్రోగ్రాంలో ఉన్న స్పెషాలిటీ ఇదేనండి. we bring the experts from that field and డైరెక్ట్ లైవ్లో మనం ముచ్చరించడం జరుగుతుంది. ప్రేక్షకులకి విషయాలు డైరెక్ట్ దే ఆర్ లిజనింగ్ ఫ్రమ్ అన్ ఎక్స్పర్ట్ రాదర్ దాన్ మనం ఎక్కడో కలెక్ట్ చేసి ఉంటాయి చూడండి కొన్ని దిస్ ఈజ్ ఫ్రమ్ ఇంటర్నెట్ అనేసి. మనకు అది అవసరం లేదు. సో అండ్ మన టీవీ కూడా యుఎస్లో పాపులర్ ఛానల్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యాస్ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ ఆన్ ఎఫ్టీవీ ఆల్సో అండ్ ఫేస్బుక్, యూట్యూబ్. సో చూస్తున్న వీక్షకులందరికీ కూడా మా ఛానల్స్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం, మాకు ఎంకరేజ్మెంట్. సో వితౌట్ మచ్ అడ్యూ, డాక్టర్ రెమిళ్ళ గారు. నమస్కారం సార్. సో మీ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్. నేను రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. అక్కడే పుట్టాను. ఇంటర్మీడియట్ వరకు అక్కడ చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి శ్రీహరికోటలో షార్ సెంటర్లో ఇస్రోలో ఉద్యోగంలో చేరాను 1988లో. ఆ తర్వాత అప్పటికే ఎంబీఏ చేస్తూ ఉన్నాను. ఎంబీఏ చాలా ప్యాషను. సో ఇస్రో ఉద్యోగమా ఎంబీఏనా అని అటు ఇటు ఆలోచించి 2-3 సార్లు పోస్ట్ పోన్ చేయించుకుని చివరికి ఎంబీఏ వదిలి వెళ్ళాను. అలాగని పూర్తిగా వదిలేలేక మళ్ళీ కరస్పాండెన్స్లో ఎంబీఏ కంప్లీట్ చేశాను. తర్వాత ఎంబీఏ అయినందుకు ఇస్రో మార్కెటింగ్ వింగ్ ఒకటి ఉంది, యాంట్రిక్స్ కార్పొరేషన్ అని. దాంట్లో బిజినెస్ డెవలప్మెంట్ డిప్యూటీ డైరెక్టర్గా పిలిచారు. సో ఇక్కడికి వచ్చాను, బెంగళూరు వచ్చిన తర్వాత ఇక్కడే ఐఏఎస్సి నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్లో పిహెచ్డి చేశాను. వండర్ఫుల్ సార్. కరెంట్లీ ఇస్రో శాటిలైట్ సెంటర్, యుఆర్ రావు శాటిలైట్ సెంటర్లో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను. వండర్ఫుల్, గుడ్ టు నో అండి. అసలు మాకు ఈ స్పేస్ అంటేనే ఎక్సైట్మెంట్. అంటే నా చిన్నప్పటి జ్ఞాపకం తలుచుకుంటే మా ఫాదర్కి ఈ యుఎస్ఎస్ఆర్ తాలూకు బుక్స్ వచ్చేవి. అప్పట్లో ఈ మూన్ తాలూకు పిక్చర్స్ కానివ్వండి, తర్వాత దెర్ వాజ్ అ బిగ్ రేస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ ఆ టైంలో, కోల్డ్ వార్ టైం. అండ్ ఆ టైంలో యుఎస్ఎస్ఆర్గా పిలువబడేది రష్యా. ఆ బుక్స్ అవి చూస్తూ అసలు ఐ హ్యావ్ సో మెనీ బుక్స్ అబౌట్ దెమ్ చూస్తూ ఉండేవాడిని. ఆ ఎక్సైట్మెంట్ ఉండేది. ఇవాళ మీతో ఎస్పెషల్లీ అలాంటి సెటిలైట్స్తో డైరెక్ట్గా అనుసంధానమైన మీతో మాట్లాడడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ష్యూర్ మా ప్రేక్షకులు కూడా అదే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. సో మీ నుంచి కొన్ని విషయాలు, ఈ మిషన్ గురించి, మన సునీత విలియమ్స్ ఉన్న మిషన్ గురించి, అలాగే మీరు చేస్తున్న ఈ గగన్యాన్, ఇవన్నీ కూడా మన ప్రెస్టీజియస్. ఇండియాని ఒక వరల్డ్ మ్యాప్లో టాప్ 3 మధ్యలో పెట్టిన వాటి గురించి కూడా మనం ముచ్చరించుకుందాం. సో ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ దిస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి. ఒక్క నిమిషం. మీరు ఇస్రో స్పేస్ సీనియర్ సైంటిస్ట్ అంతా చెప్పారు, సంతోషం. కానీ ఇది నేను ఒక ఇస్రో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇస్రో మాట్లాడట్లేదు.
మన పర్సనల్ పరిచయం మీద మీ అభ్యర్థన మేరకు డాక్టర్ మూర్తిగా మాట్లాడుతున్నాను. నేను ఇస్రోలో పనిచేయడం అనేది ఇట్స్ ఎ బ్యాక్గ్రౌండ్, ఓన్లీ. బికాస్ ఇట్స్ ఎ స్మాల్ మైక్రో డిఫరెన్స్ బిట్వీన్ ఇస్రో స్పోక్స్ పర్సన్ యాజ్ వర్సెస్ మూర్తి వర్కింగ్ ఇన్ ఇస్రో. సో దట్ షుడ్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లం. మీరు కళలు అని చెప్పారు కనుక మరీ ముఖ్యంగా తెలుగులో ఈ టెక్నాలజీ గురించి సైన్స్ గురించి మాట్లాడడం, తెలుగులో రాయడం నాకు ఇష్టము ప్లస్ అలవాటు కనుక ఆ యాంగిల్లో దీన్ని ఒప్పుకున్నాను. ఎస్, అలాగే కొనసాగిద్దాం. తప్పకుండా అండి. ఇబ్బంది లేనంత వరకు సమాధానాలు చెప్తా. తప్పకుండా. అండ్ మీరు అన్నట్టుగా ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఏ బార్డర్ బిట్వీన్ ద ప్రొఫెషనల్ టాక్ వర్సెస్ మీ ఎక్స్పీరియన్స్డ్గా, అంటే మిమ్మల్ని తీసుకురావడం కూడా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఈ ఈ పర్టికులర్ ఛానల్లో, ఈ పర్టికులర్ ఏరియాలో అని. సో ప్రేక్షకులందరూ కూడా అది గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇది వరకు నేను రాసిన 2 ఆర్టికల్స్ టెక్నాలజీ గురించి తెలుగులో కూడా, అది అవుట్ ఆఫ్ మై ప్యాషన్ ఫర్ తెలుగు. తెలుగులో కూడా ఈ టెక్నాలజీ అండ్ సైన్స్ విశేషాలు అందించాలి అన్న ఉద్దేశం. సో ఈరోజు కూడా నాట్ యాజ్ ఇస్రో పర్సన్, యాజ్ మూర్తి ఐఎమ్ పార్టిసిపేటింగ్. తెలుగు అన్నారు కాబట్టి ఒక విషయం మీ గురించి కూడా చెప్పాలి. తెలుగు భాష ప్రచారం, పరిరక్షణ ఈ రెండిట్లో మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ తెలుగు సంపద మీ సంస్థ ఈ విషయంలో విశేషంగా కృషి చేస్తోంది. మీరు ఆ సంస్థ నుండి మా మ్యాగజైన్స్కి, సోవనైర్స్కి ఆర్టికల్స్ పంపించారు. అలాగే నాకు కూడా వివిధ యూనివర్సిటీస్లో మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. అందుకు మీ కృతజ్ఞతలు. సో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సునీత గారు వెళ్ళి 9 days మిషన్కి వెళ్ళారు. ఇది కొత్త కాదు. దిస్ వాట్ ఐ వాంటెడ్ టు సీ. చాలా దీని విషయంలో చాలా ముమ్మరంగా వీడియోస్ కానివ్వండి, బ్లాగ్స్ కానివ్వండి చాలా జరుగుతున్నాయి. ఆ విషయంలో ఒకటేంటంటే ఐఎస్ఎస్కి వ్యోమగాములు వెళ్ళడము, తిరిగి రావడము అనేది పెద్ద విషయం కాదు. నేను చదివిన దాన్ని బట్టి ఏంటంటే దాదాపు 25 ఏళ్లుగా ఉంది ఈ స్టేషన్, స్పేస్ స్టేషన్ ఆర్బిట్లో. 270 మందికి పైగా ఆస్ట్రోనాట్స్ వెళ్ళొచ్చారు అక్కడికి. సో ఇట్ ఇస్ అ వండర్ఫుల్ ప్లేస్ టు లివ్ ఎట్ ఆల్మోస్ట్ 25 ఏళ్లుగా. అండ్ ఆల్సో ఇట్ ఇస్ లైక్ ఏ రెగ్యులర్ విజిట్స్. ఓన్లీ థింగ్ దట్ మేడ్ స్పెషల్ అబౌట్ దిస్ ఇస్ వీళ్ళు వెరీ షార్ట్ డ్యూరేషన్కి వెళ్ళడము, మెకానికల్ ప్రాబ్లమ్స్ రావడము, అండ్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల బోయింగ్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ కూడా వాళ్ళని తీసుకురాలేదని చేతులెత్తేసింది. సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే అక్కడ వాళ్ళు ఎందుకోసం వెళ్ళారు ఫస్ట్ పాయింట్, తర్వాత రావడంలో కలిగిన ఇబ్బందులు సైంటిఫిక్గా మీ దృష్టిలో. బేసిక్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ స్టేడియం అంత స్పేస్ ఉన్న అంతరిక్షంలో ఒక ఇల్లు ఆర్ ఒక స్టేడియం 25 సంవత్సరాల నుంచి ఉంది. మీరు చెప్పినట్టే అందులో నిరంతరంగా 1 by 1 బ్యాచెస్ వైజ్ వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. వాళ్ళు రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉన్నారు. పర్టికులర్లీ మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్, అక్కడ ప్లాంట్స్ ఎలా గ్రో అవుతాయి, అలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ సునీత విలియమ్స్ కూడా ఇదివరకు స్పేస్ షటిల్లో ఒకసారి వెళ్ళి వచ్చింది ఆవిడే. ఈసారి ఏమైందంటే వెళ్ళింది స్టార్ లైనర్, బోయింగ్ వాళ్ళ స్టార్ లైనర్, అది ఇంకా డెవలప్మెంట్లో ఉంది. అది వాళ్ళు మినిమం టెస్టింగ్ అయిన తర్వాత పంపించారు. షీఈ్ ప్రాబబ్లీ ఫస్ట్ ఇన్ ద హ్యూమన్ స్పేస్ మిషన్ ఆఫ్ ది స్టార్ లైనర్ ఈ పర్టికులర్ బోయింగ్ వాళ్ళ వెహికల్లో. వేరాజ్ స్పేస్ ఎక్స్ ఆల్రెడీ ఒక 10 times వరకు వెళ్ళడం రావడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ దాంట్లో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి స్టార్ లైనర్ సిస్టంలో. అది మనం నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏదో ఒక కారులో వెళ్తే అక్కడ కారు ప్రాబ్లం వస్తే ఆ కారు రోడ్ సైడ్ ఆపేసి మళ్ళీ రోడ్ సైడ్ అసిస్టెన్సీ కార్ని పిలుచుకోవడం, కార్ ఏజెన్సీయో ఇన్సూరెన్స్ వాడో ఒక కార్ ఆల్టర్నేటివ్ పంపిస్తే అందులో రావడం. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ దట్ సింపుల్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ multi-million or multi-billion dollars
and so much of technology, planning, government approvals, అండ్ ఆల్సో ఇంకొక ప్రాబ్లం దీనికి ఏమైందంటే మొగుడు కొట్టినందుకు కాదు కానీ తోటికోడలు తెప్పినందుకు ప్రాబ్లం ఎక్కువైంది అన్నట్టుగా వీళ్ళిద్దరూ స్టార్ లైనర్ బోయింగ్ అండ్ టెస్లా, సారీ నాట్ టెస్లా, దిస్ స్పేస్ ఎక్స్ ఆర్ కాంపిటీటర్స్. సో ఆ కాంపిటీటర్ వెహికల్ పాడవడం, దానికి రిప్లేస్మెంట్గా ఆల్టర్నేటివ్గా వేరే కాంపిటీటర్ వెహికల్ వెళ్ళడం, దాంట్లో గవర్నమెంటల్ పర్మిషన్స్, డెసిషన్స్, ఆ ప్రాసెస్లో ఇది కొంచెం హైలైట్ అయింది. కరెక్ట్. అండ్ ఇండియాలో కూడా పర్టికులర్లీ అంతకుముందు కల్పనా చావ్లా యాక్సిడెంట్ అవ్వడం వల్ల, కల్పనా చావ్లాని కోల్పోవడం వల్ల ఈసారి ఇంకొంచెం ఎక్కువగా నన్ను అడిగితే, అంటే స్పేస్ వెరీ క్లోజ్గా మానిటర్ చేసే వాళ్ళకైతే అవసరమైన దానికంటే ఎక్కువ ఉద్విగ్నత పొందారు. ఎందు గురించి అలా చెప్తున్నానంటే స్పేస్ ఎక్స్ ఈజ్ ఎ వెల్ ప్రూవెన్, డెఫినెట్లీ 10 ఫ్లైట్స్ వరకు అయ్యాయి. వాళ్ళ డ్రాగన్ క్యాప్సూల్ వెళ్ళింది వచ్చింది. అది వాళ్ళు ఊరికే నేను ఇక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళొచ్చినట్టు వాళ్ళు వెళ్ళొచ్చేస్తున్నారు. సో దెర్ ఈజ్ నో ఇష్యూ ఇన్ దట్. బట్ అది తెలియని వాళ్ళు కల్పనా చావ్లా దాంతో కంపేర్ చేసుకుని కొంచెం ఎక్కువ అప్రహెన్షన్ ఫీల్ అయ్యారు. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, ఫైనల్లీ ఏ మూవీ దట్ ఎండ్స్ వెల్ ఈజ్ వెల్ అన్నట్టుగా దిస్ సక్సెస్ఫుల్గా జరిగింది. ఆ 9 నెలల ఉద్విగ్న క్షణాలకి మొన్న 3 రోజుల కిందట తెరపడింది. అందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎలా వస్తుందా, సునీత విలియమ్స్ ఎలా ఉంటుందా అవడం. దాంట్లో నలుగురులో ఇద్దరు ముఖ్యంగా ఈవిడ ప్లస్ బుచ్ విలియమ్స్ అనుకుంటా, బుచ్ విల్మోర్, వాళ్ళిద్దరూ ఉన్నా కూడా డెఫినెట్లీ బీయింగ్ ఇండియన్ ఆరిజిన్ గా సునీత విలియమ్స్ మీద మన దగ్గర అట్లీస్ట్ ఇండియాలో అయితే ఫోకస్ ఎక్కువ ఉంది. సో ఆవిడ ఎలా వస్తుందా, ఏం చేస్తుందా అని అందరూ ఉద్విగ్నంగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆవిడ మాత్రం ధైర్యంగా నవ్వుతూ బయటకు వచ్చి ధీరవంతిలాగా ఇలాగా చెయ్యి ఊపి వచ్చింది. సో దట్ ఈస్ ఏ గుడ్ ఎండింగ్ టు ఏ సస్పెన్స్ఫుల్ 9 months. బట్ వాళ్ళు 9 daysకి వెళ్ళి 9 months అయ్యారు అంటే మామూలుగా ఇప్పుడు వాట్సాప్లో తిరుగుతోంది అదే, వాట్ వీ ప్లాన్, ఆర్ యూ థింకింగ్ దట్ వాట్ యూ ప్లాన్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, దెన్ లుక్ ఎట్ సునీత విలియమ్స్. షీ ప్లాన్ ఫర్ ఎ 9-day స్టే అండ్ స్పెంట్ 9 months అని ఫిలాసఫీ నడుస్తోంది. ఇన్స్పిరేషనల్ కోట్స్ జరుగుతున్నాయి. కరెక్ట్. సో దట్ వే ఇట్ ఈస్ గుడ్ దట్ దే హ్యావ్ కమ్ బ్యాక్. అండ్ యాజ్ యు నో, ఈ 9 నెలలు గ్యాప్, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం, సైకలాజికల్గా ఉండడం, అదంతా ఒక ఆస్పెక్ట్ ఆర్ ఒక ఎత్తు. ఇప్పుడు కిందకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఈ గ్రౌండ్ క్రూ మెంబర్స్ వాళ్ళని రెస్క్యూ చేయడం, ఆ వెహికల్లో డోర్ ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చి స్ట్రెచర్ మీద వాళ్ళని తీసుకెళ్లడం, ఇమ్మీడియట్ మినిమం మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళు ఓకే అన్న తర్వాత అక్కడ జాన్సన్ స్పేస్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్స్లో ప్లస్ వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్లో 45 days ఉంచుతారు. 45 days. It takes typically based on progress they may take plus or minus 1 week. టిపికల్లీ 45 days అక్కడ వాళ్ళని రిహాబిలిటేట్ చేస్తూ, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయిస్తూ, న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తూ, వాళ్ళ హెల్త్ మానిటర్ చేసి ఓకే అనుకున్నాక అప్పుడు ఇంటికి పంపిస్తారు. సో దిస్ ఈస్ మోర్ టెస్టింగ్ పీరియడ్ దాన్ 9 months ఫర్ హెర్ అండ్ ఫ్యామిలీ. అబ్సల్యూట్లీ. కొన్ని చోట్ల చదివాను, ఇట్ మైట్ టేక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఫర్ దెమ్ టు అగైన్ gain that back is to normalcy, that is to come back to normalcy, particularly for long duration. That we'll discuss later. ఈ లాంగ్ డ్యూరేషన్ విషయంలో చూస్తే అండి, అవుట్ ఆఫ్ 10 లాంగెస్ట్ టెన్యూర్స్ మన ఆస్ట్రోనాట్స్ స్పేస్లో ఉన్న 10 కంపేర్ చేసుకుంటే సునీత విలియమ్స్ గారి అంటే ఈ అండ్ బుచ్ విల్మోర్ది 9th. ద లాంగెస్ట్ వాజ్ 437 days ఉన్నారు. వాలరీ పొలియాకోవ్, ఐ థింక్ రష్యన్ ఆస్ట్రోనాట్ అనుకుంటాను. సో హీ స్టేట్ దేర్ ఫర్ 437. అంటే ఇది సింగిల్ ఇన్స్టెన్స్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కి వచ్చేంత వరకు 437 ఉన్నారు వాళ్ళు. సో ఐ థింక్ వీ హ్యావ్ గుడ్ సినేరియోస్ టు లుక్ ఎట్ వాట్ హ్యాపెన్స్ టు ఎ పర్సన్ ఇఫ్ దే స్టే లాంగర్. ప్రాబ్లీ వాలరీ తాలూక్ది ఇట్ మస్ట్ బి ప్లాన్డ్ ట్రిప్. They must have been assigned and they must have been there as planned. Only Sunita, మీరు అన్నట్టుగా ఏంటంటే ఇట్ వాజ్ అన్ప్లాన్డ్ స్టే.
సో అక్కడ వీళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేస్తూ ఉండింటారు? బికాజ్ 9 months అక్కడ ఉన్న తర్వాత దేవర్ అసైన్ డిఫరెంట్ టెస్ట్లు, తర్వాత అలాంటి ప్రయోగాలకి అసైన్ చేశారన్నారు. సో మీ ఉద్దేశంలో ఏమిటి? చెప్తాను. మీరు చెప్పిన లాంగెస్ట్ స్టే కాంటెక్స్ట్ లో చెప్తే, యాక్చువల్గా ఇదివరకు అయితే పెగ్గీ విట్సన్ హ్యాస్ ద లాంగెస్ట్ స్టే ఆఫ్ 675 days, అంటే మల్టిపుల్ ట్రిప్స్ లో మల్టిపుల్ total ట్రిప్స్లో. day in life 675 days. That way I see she has missed a grand record by 11 days. She was there for 665 days. Another 10 another 10 total in her career. టోటల్ కెరియర్లో అంటే ఇంకొక అన్ని 10 days ఉంటే ఈక్వల్ అయ్యేది, ఇంకొక 11 days ఉండుంటే రికార్డ్ సెట్ చేసి ఉండేది. Yeah. ఓకే. Coming to the experiments, actually in International Space Station, as we have discussed initially, it is a continuous process. Whether person is ABC, country is ABC, etc., the systems and experiments are planned, the technology development and the scientific explorations are planned, pre-planned. So these people happen to take part in more number of experiments, more exercises చేయడానికి, ఈవెన్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ చేయడానికి వీళ్ళకి ఈ ఎక్స్ట్రా టైం ఉపయోగపడింది. వాళ్ళు అక్కడ రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. తప్పకుండా. యా. సో ఈ గ్రావిటీలో అంటే లో గ్రావిటీ ఆర్ జీరో గ్రావిటీ, యాక్చువల్లీ జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు వీరి శారీరకమైన పరిణామాలు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎలా ఉంటాయంటారు? అది ఫస్ట్ ఎలా థింగ్ ఇంపాక్ట్ ఏంటంటే చేస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ మైక్రోగ్రావిటీ. మైక్రోగ్రావిటీ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో గ్రావిటీ. ఓకే. సో బై డెఫినేషన్ మనం టెక్స్ట్ బుక్ డెఫినేషన్ చూస్తే మైక్రోగ్రావిటీ ఈజ్ ది యాక్సెలరేషన్ given to an object when it is in space, or the acceleration felt by an object. So that is the reason for the weightlessness. ఇప్పుడు వీళ్ళు ఇలా గాల్లో తేలుతున్నట్టు, ఇలా డ్రింక్ వేసినా ఏది వేసినా గాల్లో సినిమాల్లో లాగా జరుగుతున్నట్టు ఉండడానికి రీజన్ ఏంటంటే మైక్రోగ్రావిటీ. దట్ ఈస్ నాట్ అబ్సెన్స్ బట్ ఎ వెరీ 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 మినిమల్ గ్రావిటీ. ఇట్ ఈస్ నాట్ జీరో గ్రావిటీ. ఇట్ ఈస్ నాట్ జీరో. ఓకే. నాట్ జీరో. ఈ మైక్రోగ్రావిటీలో జరిగే ఎక్స్పెరిమెంట్స్ లో రెండు. ఒకటి, మైక్రోగ్రావిటీలో మనం ఏమేం చేయగలమో, అక్కడ ఏమైనా ప్లాంట్స్ పెంచగలమా, లేదా వేరే సిమెంట్, ఇప్పుడు ఇందులో చేసిన ఎక్స్పెరిమెంట్స్ లో ఒకటి సిమెంటింగ్ కూడా ఉంది. సిమెంట్ సాలిడిఫై అవుతుందా, జాయింట్ బాగా అవుతుందా అవదా అనే టెస్ట్ ఒకటి, లేదా వేరే సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది అనేది ఒకటి. రెండో సైడ్ బి ఈజ్ ఈ చేస్తున్న వాళ్ళ మీద, అక్కడ ఉన్న వాళ్ళ మీద ఉండే ఎఫెక్ట్ ఏమిటి అని. దాంట్లో బోన్ లాస్ అండ్ బోన్ మ్యారో లాస్ అది వస్తుంది. సో దేర్ విల్ బి సమ్ బయోలాజికల్ అండ్ ఇంటర్నల్ మెడికల్ చేంజెస్ ఫర్ పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్. అగైన్ అది వాళ్ళ వాళ్ళ మెటబాలిజం నుంచి వాళ్ళు ఉన్న డ్యూరేషన్ని బట్టి ద చేంజెస్ మే వేరీ ప్లస్ ఆర్ మైనస్. ఓవరాల్గా వాళ్ళకి అది వస్తుంది. ఈ వెయిట్ లాస్ వస్తుంది. వెయిట్ లాస్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, అక్కడ ప్రాపర్ ఫుడ్ లేక, ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ అనుకుంటారు. నో, ఇట్ ఈస్ నాట్ సో. ఐఎస్ఎస్లో ఎనఫ్ పీరియడ్కి ఎనఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి, జనరలీ 7 people to 11 people, మినిమం 7 maximum 11 పీపుల్కి ద సిస్టమ్ అండ్ ద స్టేషన్ ఈజ్ ప్లాన్డ్. సో ఓకే. వాళ్ళకి ఎనఫ్ ఫుడ్ స్టాక్స్ ఉంటాయి. సో దే టేక్ అరౌండ్ 4 pounds ఆఫ్ ఫుడ్ పెర్ డే. ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ అవర్ కేస్ ఆఫ్ సునీత విలియమ్స్, వాళ్ళకి వెళ్ళిన వెంటనే ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ బనానాస్ లాంటివి కూడా దొరికాయి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆ ఫ్రెష్ స్టాక్ అయిపోయిన తర్వాత దే విల్ గెట్ ద ఓల్డ్ ఫుడ్ విచ్ దే నీడ్ టు, దట్ ఈస్ ఎ ప్రీ ప్రాసెస్డ్ ఫుడ్ ఆన్ ద గ్రౌండ్ విచ్ దే నీడ్ టు రీహీట్ అండ్ టేక్ ఇట్. సేమ్ వే డీహైడ్రేటెడ్ డ్రింక్స్ అవి ఉంటాయి, దాన్ని మళ్ళీ రీహైడ్రేట్ చేసుకుని దే హ్యావ్ టు కన్జ్యూమ్. And there are systems, urine and sweat of the astronauts itself is collected, it is purified, processed, and it is used, recycled as a potable water. రైట్. So రైట్. these are the things. So ఆల్మోస్ట్. over a period వాళ్ళు ఉన్నప్పుడు definitely these effects will be there.
And those things definitely everything cannot be compensated. Correct. But the research is going on. What are the best exercises? What are the best practices and procedures to be followed while stay in the space station as a countermeasures? That is number one. Number two is after coming back, what are the exercises they have to do? What is the nutritious cycle they have to follow? What is the food system and food patterns they have to follow over a month, or in case of some people, some years? With all that, definitely 100% they will not be normal. Correct. Knowing those things, they are taking a risk for their name or fame or their passion for the science. And that is a built-in parameter, risk parameter. మరి అదే వాళ్ళకున్న ప్యాషన్, వెళ్ళాలనే ఒక అంబిషన్ ఒకటి, తర్వాత ఆ ఫీల్డ్లో వాళ్ళు చేస్తున్న వాటిని ఇంకా ఏ రకంగా అప్గ్రేడ్ చేసి మానవాళికి స్పేస్లో ఉంటుందా, మనకి చోటు ఉంటుందా, ఓ ఇల్లు, ఓ కాలనీ అనే దానికి ఇది నిజంగా చాలా ఎక్స్పెరిమెంట్స్. ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. అంటే ద కైండ్ ఆఫ్ రీసెర్చెస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్, అండ్ స్పేస్ స్టేషన్ ఇంత కాలంగా, ఇన్ని సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ ఉండడం కూడా అద్భుతమైన విషయం. మీరు అన్నట్టు ఇంకొకటి, Their urge to be a part of the advancement of the science. కరెక్ట్, Like earlier olden days lo చూస్తే మీరు, some people have given their life to tell these taste of the potassium cyanide. They kept కరెక్ట్, the pen and paper and then they could not write. But you see, they have sacrificed సాక్రిఫైస్, their కరెక్ట్, life for that one factor, just for a taste. ఆ టేస్ట్ చెప్తే నాకేం వచ్చింది అనుకుని వాడు హ్యాపీగా బతుకుండొచ్చు. బట్ దే హావ్ గివెన్ దేర్ లైఫ్ ఫర్ దట్. దట్ వే వెరీ ట్రూ, దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ risk taking and sacrifice, because all సాక్రిఫైస్, that and done, not only Sunita Williams, whether it is NASA, ISRO or ESA, Russia, what they say or what we feel is each launch is equal to a new birth, giving birth to a new baby. సో వాళ్ళకి ఓల్డెన్ డేస్లో లాగా 10th డెలివరీ అయినా 11th డెలివరీ అయినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఏ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. So సీరియస్లీ, similarly, even in the launch vehicles also, whatever may be the number of launches, 100 launches, this is 101, but still your fingers are crossed and you pray God, whether you accept కరెక్ట్, or కరెక్ట్, అవును. same 100%లో 99, same risk and parameters are there in the space travel also. రైట్, అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఈవెన్ ఒక ఏమంటాం మనం, ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఆల్సో, ఎవ్రీ Yes, టైమ్ యూ హ్యావ్ టు డూ విత్ ద సేమ్ ప్రెసిషన్. yes, yes. And this, you are on top of a explosives Explosives. which will take you to 11 miles per second. ఆ స్పీడ్ లో మిమ్మల్ని తీసుకెళ్తుంటే ఆ గ్రావిటీ, సో మెనీ ఫ్యాక్టర్స్ వుడ్ ఇంపాక్ట్, అండ్ వాళ్ళ రెసిస్టెన్స్, ఆ రిసైలెన్స్ చెప్పాలంటే తట్టుకోగలిగిన శక్తి అమేజింగ్ యాక్చువల్లీ. That's సో why they go through a very long training on the ground, అవును, and they are tied almost to like a machine, and then that is rotating at all the at a high speed in all the directions. మనం సరదాగా చెప్పుకోవాలంటే అదేదో సినిమాలో బ్రహ్మానందం అనుకుంటా, ఆపండ్రో అంటాడు, ఏంటి సమ్ స్మాల్ జైంట్ వీల్ ఎక్కి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ, మనకు ఒక జైంట్ వీల్ ఎక్కి వచ్చినా, ఆర్ ఇండియా యుఎస్ 24 hours ట్రావెల్ చేసి వచ్చినా, ఆర్ 24 hours ట్రైన్ చేసిన, జర్నీ చేసిన, వీ హ్యావ్ దట్ కంటిన్యూయింగ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్, ఇప్పుడు వీళ్ళు ఆ వైబ్రేషన్ లెవెల్స్ అండ్ షాక్ లెవెల్స్ ఆఫ్ ది రాకెట్ తట్టుకోవాలి. సైకలాజికల్ ఫియర్, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, సైకలాజికల్లీ దేర్ విల్ బి ఫియర్, యా, అండ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. mental and medical scenario. Everything has to cooperate and everything has to operate in a perfect direction. Then only it will be a success. జీరో ఎర్రర్. యా, మీరు ఈ మధ్య మన ఇస్రో, దే ఎక్స్పెరిమెంటెడ్ డాకింగ్ ఆఫ్ 2 satellites Yes, sir. which put us like next to America and China. We are the third country. Fourth. Such an amazing achievement by ISRO, అండి. The country is proud of you. Scientists there working long hours. సో ఈ డాకింగ్ ప్రాసెస్ని మనం ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తోటి కంపేర్ చేసుకున్నప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? బికాజ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ వన్ పీస్ టు ది అదర్ పీస్, జస్ట్ ఒక డోర్ ఒకటే మీకు
ఆ శూన్యానికి మిమ్మల్ని సెపరేట్ చేసేది ఆ చిన్న డోరే అంతే ఇంకా. Yeah. సో వాట్ డూ థింక్ డాకింగ్ లో జరిగే As a రిస్కులు? philosophy, as a philosophy and as a technology, it is what actually this crew module, Space Dragon or whatever Blue Liner or Starliner is going and attaching to the International Space Station. Phenomena is same. You are attaching two objects, both have independent doors, then you open the door, then go through this intermediate space, and then go open the second door, and then enter the second capsule or room or module. ఆ డైరెక్షన్లో ఇన్ ఫ్యూచర్ మ్యాన్డ్ మూన్ మిషన్ చేయాలని 2045కి, దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ఇండియా బై 2040, నాట్ ఈవెన్ 45. 2040కి బై అన్ ఇండియన్ రాకెట్ టు ల్యాండ్ ఆన్ ద మూన్. ఆ డైరెక్షన్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టార్గెట్. దానికి ముందు 2035కి భారతీయ అంతరిక్ష స్టేషన్, అంటే బాస్ అని మన ఐఎస్ఎస్ లాగానే ఒక చిన్న లెవెల్ ఒక అంతరిక్ష స్పేస్ స్టేషన్ పెట్టాలి. దానికి ఆస్ట్రోనాట్స్ వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. దానికంటే కిందకు వచ్చి ఐఎమ్ కమింగ్ ఇన్ ద రివర్స్ ప్యాటర్న్. దీనికి వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలంటే ఈ గగన్యాన్ మిషన్ అవ్వాలి. ఇప్పుడు గగన్యాన్ 1 ఈజ్ ప్లాన్డ్, అందులో కూడా అన్మాన్డ్ మిషన్ 1 అని, అన్మాన్డ్ మిషన్ 2 అని, అవి రెండు 100% సాటిస్ఫై అయితే, if required there may be unmanned mission 3 also, we don't know, and then finally manned mission, so that you have left no chance for fate. ఆ లెవెల్లో అన్ని టెక్నాలజీ లెవెల్ డిమాన్స్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ అయిన తర్వాత మ్యాన్డ్ మిషన్ వెళ్తుంది. సో లైక్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ సిరీస్ ఆఫ్ మ్యాన్డ్ మిషన్స్, మిషన్ బై మిషన్ కెపాసిటీ పెంచుకుంటూ, టెక్నాలజీ పెంచుకుంటూ మనకి సెల్ఫ్ సస్టైనెన్స్ అండ్ సెల్ఫ్ రిలయబిలిటీ రావాలి. అది వచ్చిన తర్వాత ప్యారలల్లీ భారతీయ అంతరిక్ష స్టేషన్ డెవలప్ అవ్వాలి. దానికి వెళ్ళాలంటే ఈ మాడ్యూల్ వెళ్ళాలి. ఇప్పుడు మన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వెళ్ళినట్టు ఇది వెళ్ళాలి, అందులో ఆస్ట్రోనాట్స్ వెళ్ళాలి, వాళ్ళు ఆ మాడ్యూల్లోకి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రావాలి. అంటే దట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ డాకింగ్, అన్డాకింగ్, అగైన్ రీడాకింగ్. సో దట్ ఈస్ ఎ ప్రాసెస్. అండ్ ఐఎస్ఎస్కి వెళ్తున్నట్టుగానే దానికి కూడా ఇప్పుడు ఫస్ట్ భారతీయ అంతరిక్ష స్టేషన్ బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ టు క్యారీ ద కార్గో, మాడ్యూల్స్, పీసెస్ అన్ని అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి 1 by 1 దాన్ని అసెంబుల్ చేయాలి. ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్లీ కాంప్లెక్స్ అండ్ రియల్లీ బిగ్ ప్రాజెక్ట్ దట్ ఈస్ టు బి డన్. సో దీస్ ఆర్ ఆల్ ద 3 steps. సో బ్యాక్ టు దట్ ఇండియన్ టార్గెట్ ఆఫ్ 2040 ఇండియన్ రాకెట్ ఆన్ మూన్ వెళ్ళాలంటే చంద్రయాన్ సిరీస్, మొన్నే చంద్రయాన్ 4 తర్వాత 5 కూడా అప్రూవ్ అయింది. సో చంద్రయాన్ విల్ హ్యావ్ 4, 5, 6, 10 సంథింగ్ లైక్ దట్. సో గగన్యాన్ విల్ హ్యావ్ 1, 2, 3, 4 ప్రాబబ్లీ 10. దెన్ ఇంటర్మీడియట్ స్టెప్ ఇస్ భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్. అది అయిన తర్వాత మూన్, ల్యాండింగ్ ఆన్ ద మూన్. సో there is a long way, and we have made a successful beginning with the SpaceX, wherein actually 2 satellites were launched. They were traveling with a distance and they were brought close by, and each is communicating with the other, and then they have docked. And recently, last week or so, we have done the undocking. Okay. ఈ డాక్ అయిన వాటిని అన్డాక్ చేశారు. అన్డాకింగ్ బికాస్ లైక్ దిస్ ఓన్లీ ఆస్ట్రోనాట్స్ వెళ్ళారు, వర్క్ చేశారు, మళ్ళీ వెనక్కి రావాలంటే అది అన్డాక్ అవ్వాలి కదా. సో దట్ అన్డాకింగ్ హ్యాస్ హ్యాపెండ్. Probably in the next available window, I don't exactly know because I am not in that project. So in the next available window, they may dock once again and do additional experiments. So this is a repeated experiment which we have to carry forward. So we have to gain more confidence in that direction. Yeah, each iteration lo they might be upgrading it, weight పెంచడం కానీ, size పెంచడము, those kind of things will right. So particularly SpaceX లో ఏమైందంటే both are small satellites. Right. So the precision to locate and join them is more complex than a bigger things. Absolutely. అవునండి. And do they communicate automatically అంటే on their own అండి, or is it like you will be driving it, or 2 people from the ground? We will be driving only to a certain extent. Afterwards, their automatic launch sequence
ఫర్ రాకెట్ ఉన్నట్టుగానే వాటిలో కూడా ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫెడ్. ఇన్ కేస్ ఆఫ్ ఓన్లీ అనామలీ వీ కమ్ ఇన్ టు పిక్చర్. వీ అంటే మా గ్రౌండ్ టీమ్ will come into picture. Otherwise, they have their autonomous decision-making systems and control and command systems. And this has been ingeniously built by our own ISRO in India. Yeah. ఇది ఎందుకు నేను అంటే ఒక ప్యారలల్ గా తీసుకెళ్తున్నానంటే వర్సెస్ వాట్ హాస్ బీన్ డన్ ఇన్ అడ్వాన్స్డ్ కంట్రీ విత్ ఆల్మోస్ట్ 5 decades, 6 decades of space experience, developed countries, and we started off at a small scale, and we are producing at a lower cost. We are producing with efficiency, and we are targeting things which were not imagined at all, like South Pole లో మూన్ సౌత్ పోల్ లో లాంచ్ చేయడము ఇలాంటివి. సో మనం అక్కడ అటువైపు ఉన్న విషయాలను చూసి అబ్బురపడమే కాదు, భారతదేశంలో కూడా జరుగుతున్న ఈ డెవలప్మెంట్స్ని దానికోసం నిరంతరం శ్రమిస్తున్న మీలాంటి సైంటిస్టులని నిజంగా అభినందించుకోవాల్సిన విషయం అని చెప్పేసి ఐఎమ్ జస్ట్ గోయింగ్ ప్యారలల్ విత్ బోత్ ది సబ్జెక్ట్స్. Thank you. And చాలా all support from all the governments and all the peoples and their blessings ఎస్ is luckily with us. If you see the budget of NASA, it is around 16 to 17 billion dollars, and we are around 15,000 crores of rupees. రూపీస్లో. Rupees looking. యా దట్ ఈస్ ట్రూ అండి. సో మనకు సో ఈ మిషన్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక గుడ్ ఎండింగ్, సునీత విలియమ్స్ మనకి రావడం, మళ్ళీ బ్యాక్కి సేఫ్గా, ఈ ఉత్కంఠతే ఒకటే ఎక్కువ దీంట్లో ఉన్న జరిగింది. అండ్ దీంట్లో మరొకటి మనం అభినందించాల్సిన విషయం, బోయింగ్ హ్యాస్ మోర్ దాన్ 6 decades of experience in space, In the aerospace, air, ఏరోస్పేస్లో. air, yeah, aviation. స్పేస్లో కూడా అని చదివానండి మరి. స్పేస్ లో మే ఉంది. స్పేస్ లో సిస్టమ్స్ అండ్ సబ్ సిస్టమ్స్ వేరు. పర్టికులర్లీ యాజ్ ఏ హ్యూమన్ స్పేస్ మిషన్స్ లో దే ఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ బిగినింగ్ ఆర్ ఇది మిడ్ వే. ఫస్ట్ అన్నారు కదా, వీళ్ళు దిస్ పంపించిన ఇస్ ద ఫస్ట్ మ్యాన్డ్ మిషన్. ఫస్ట్ మ్యాన్డ్ మిషన్. యా యా, బట్ టెక్నాలజీ వైజ్ దే హ్యావ్ సో మెనీ అవెన్యూస్. Definitely, there is nothing to do. You see, for that matter, NASA did not want to take a risk and then asked for an alternative. But later, successfully, the empty vehicle of the Starliner came back. Now అబ్సల్యూట్లీ. they will study further what happened and what are the rectifications to be carried out for the next mission. So definitely it is a never-ending job. It is a continuous loop. There is an error, you correct it. If there is no error, how to improve? Okay, you have improved. Why not in this direction? రైట్. Either by quantity or by quality or by reducing the size or mass or reducing the cost. So these are all the regular challenges for the space domain. వెరీ ట్రూ అండి. యా, మీరు ఇందాక అడిగారు వీళ్ళు ఏమి చేశారు అని బేసిక్ గా. సో అవునండి. సమ్ పీపుల్ ఆల్సో గెట్ డౌట్, ఓకే దే హావ్ గాన్ ఫర్ 9 days, బట్ వాట్ దే హావ్ డన్ ఫర్ 9 months. సో యాజ్ ఐ సెడ్, దెర్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్రెడీ ప్లాన్డ్. సో వీళ్ళు ఒకవేళ వచ్చేసి ఉండుంటే 2 months లో మేబీ ఇంకొకళ్ళు వెళ్ళేవారేమో, అనదర్ బ్యాచ్. సో ఇన్ ఏ వే వీ కెన్ సే దట్ దే హావ్ డన్ ద జాబ్ ఆఫ్ 3-4 batches. సో వాళ్ళు చేసిన వాటి లిస్ట్ లో ఒకటి చూస్తే ఏంటంటే మైటీ మైక్రో ఎల్జీ అని. ఆహా. ఎల్జీ అంటే ఇట్ ఈస్ లైక్ ఏ స్మాల్, వెరీ స్మాల్ మైక్రో ప్లాంట్స్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ ది వాటర్. మనం నాచు లాగా చెప్పొచ్చు, నాచు ఆర్ చిన్న చిన్న. నాచులాగా ఆల్గి. సో యా ఆ ఆల్గే ఇవన్నీ అక్కడ హౌ దే గ్రో, యా వాట్ ఈస్ ద ఫినామినా, వాట్ ఈస్ ద గ్రోత్ సైకిల్, that is studied, because in future that may become a food for the astronauts, because now they are going to only 400 kilometers, and that too that is a space shuttle service to take the cargo. We are not feeling problem. They are having the pizzas, burgers, and then frozen chicken, etc. But రైట్. suppose tomorrow when we make a base on the moon, you may not have this much frequency of the cargo service. So we need something to grow there and live on the algae or a potato or XYZ, whichever is grown there, and then depend on that. So that should be safe as well as nutritious. ఇంకొకటి రైట్. ఏంటంటే ఆస్ట్రోనాట్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్.
that I think is ESA has developed one more new experiment, new exercising machine, which will give the effect of three, four kinds of exercises like walking, then jogging, plus then throwing, and multiple exercises, all built into one machine, which will be easy for the cost wise. So with one machine you can do multiple exercises, and the Correct. astronauts not only after return, అక్కడ ఉండగా కూడా they have to do regular exercises, and they have to keep up their body, Correct. nerves, and the bone system, in total their medical system in place. తర్వాత గార్డెన్ వాటరింగ్ అని ఇంకొక ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ ఆల్సో ఫర్ ది ఫ్యూచర్ ఆస్ట్రోనాట్స్ గురించి. అది రెడ్ రొమైన్ లెట్యూస్ ఉంటుంది, సంథింగ్ లైక్ నేను రొమైన్, చూస్తే అవును. ఆ, మన బచ్చలాకులాగా కనపడింది, if I am closely observe the picture. So our lettuce, how that will grow, then how it will grow independently without the astronauts going and watering, and how to supply the water to that, how it will grow, and how it will become a food supplement in future. Because these are all small steps for future missions when they are expected to be months, years, or lifetime stays abroad. తర్వాత న్యూట్రిషియస్ ఫుడ్ ఫ్యూచర్ ఆస్ట్రోనాట్స్ దొరకడానికి ఇది కొంచెం దారి చేస్తుంది. దారి చేస్తుంది. సెల్ఫ్ సస్టైనెన్స్ బేసికలీ మీ సస్టైన్ అవ్వడానికి ఏం కావాలి? చెప్పండి సార్. అలాగే ప్యాక్డ్ బెడ్ రియాక్టర్స్ దట్ ప్యాక్ మెటీరియల్ సచ్ యాజ్ పెల్లెట్స్ ఆర్ బీడ్స్ ఇన్సైడ్ ఏ స్ట్రక్చర్, దట్ ఈస్ కాల్డ్ ప్యాకింగ్ ఇట్ ఇన్. అంటే హౌ డు యూ ఇంక్రీజ్ ద ప్యాకింగ్ ఇన్ సో దట్ whatever the liquids and gases flow through that, how to feel them, how to measure them, and how to connect them. This is another experiment. తర్వాత fueling the flames, we'll be surprised, we also get blue flames on the ground, but there in the space it is told that the blue flames are slightly colder than what they are hot, than their hotness in the on the ground. So they are burning a sheet of clear acrylic sheet, plastic at higher oxygen, but half of the pressure which is applied when it is on the ground. So they study that. That is all for the future safety Right. of the systems, and safety how you build a space station or the material, etc. అండ్ మనం మెటీరియల్ గురించి అనుకుంటే వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ విచ్ వీ కెనాట్ బిలీవ్, ఈవెన్ ఐ డెంట్ నో ఎర్లియర్, ఈస్ ఇన్ సమ్ ఆఫ్ ద స్పేస్ మెటీరియల్స్ వెదర్ వుడ్ ఈస్ ఏ బెటర్ ఆల్టర్నేటివ్. వుడ్. వుడ్ ఇన్ సమ్ వావ్. ప్లేస్, యూ మే నాట్ మేక్ ఎ హోల్ షిప్ అదే. యా. ఇన్ సమ్ ప్లేసెస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టడీ. సో ఈ ప్రకారం వాళ్ళు ఆల్మోస్ట్ చూస్తే, నేను మధ్యాహ్నమే దీని గురించి మోర్ సీరియస్గా చూస్తే ఆల్మోస్ట్ 21 ఎక్సర్సైజెస్ దే హ్యావ్ డన్, ఐ సీ. ఇంక్లూడింగ్ ఫ్యూయలింగ్ ది ఫ్లేమ్స్, ఇప్పుడు బర్నింగ్ ది అక్రిలిక్ అని చెప్పాను కదా అది. అలాగే ఈ ఫుడ్ మేజర్ ఫోకస్ ఈజ్ ఆన్ హౌ ద పీపుల్ సర్వైవ్ ఇన్ ద మైక్రోగ్రావిటీ ఎన్విరాన్మెంట్ అండ్ హౌ టు గెట్ ద ఫుడ్ మెటీరియల్స్ for the people or the future astronauts to survive in that environment. And Okay. then what are the scientific experiments? Sometimes they take some medicines and see how their reactions are chemicals, how their reaction is there Wow. compared to the reaction on the ground. And one more surprising thing which I briefly mentioned earlier is cementing. So they have taken the cement mix and try to mix it and then do the cementing there in the space environment in the ISS. That is to see in future if you have to construct really a house or a hut, Ah, how do we have the material? Will they sustain? Will the bonding happen as it is on the ground? right. So, Strength, so these are the material strength and their bonding strength. బాండింగ్ స్ట్రెంత్ కూడా. బాండింగ్ స్ట్రెంత్ టెస్ట్ చేయడానికి. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేశారు. సో ఇన్ ఫ్యూచర్ మనం వెళ్ళాలంటే అక్కడ వాట్ మెటీరియల్స్ కెన్ బి యూజ్డ్, హౌ సేఫ్లీ వీ కెన్ బి దేర్ అని తెలిసింది. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల దో ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఈస్ వీ హ్యావ్ సీన్ హౌ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ హ్యాస్ సస్టైన్డ్ astronauts for 9 months on an unscheduled mission
without any food scarcity or without any water problem, and then how they also could cope up with that. Definitely they will have a long term effects, that is the byproduct, but how they could successfully sustain there, and how an alternative system can be sent there, and then how they could be brought back, and then their re-entry. That re-entry into the atmosphere is the major danger zone when it is coming back. It is not so much dangerous when we are going from Right. ground to space, but when we are re-entering, the temperature I was told is between 15,000 to 20,000 degrees. So how to sustain in that whole atmosphere and directly land at the designated spot, and they also have to see how is the environment and weather in Weather the at that place. land spots. So that's why they will have splashdown plans at point ABC, plan ABC, so that when they plan, there may be some hurricane or a cyclone or something. So they have to go to another place. So this is a very complex way of end-to-end planning and a totally tightly packed management with Right. no gaps or no No chance letaways. for error. No chance for error, no letaways. No second game దీంట్లో. No second game. And there is no second chance. అదే ఊప్స్ ఓకే లెట్స్ గో బ్యాక్ అండ్ సెకండ్ కమ్ బ్యాక్ అనే పరిస్థితి లేదు. Yes. నాకు ఈ క్వశ్చన్ చాలా కాలంగా ఉండింది సార్. ఐఎమ్ సారీ, మీరు ఇది మన అక్కడ జరిగిన ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్తున్నారు. ఒకవేళ అది అయిపోతే ఈ క్వశ్చన్ అడుగుతాను. Yeah. అది అయింది అలాగే ఇలాగే సో మెనీ దేర్ ఆర్ మోర్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టెల్ దట్ ఈస్ మానిటరింగ్ మైక్రోబ్స్ ఇన్ స్పేస్. That is మైక్రోబ్స్, one more. Microbes. ఆర్గానిజమ్స్. ఓకే. Then what is a hearty workout? So without getting strained, how much of workout you can do, how much is రైట్. required, how much is sustained, how much you can do. These are all three levels. So ఓకే. three measures. So that is all the required. Then on-demand medical devices. That is like they may take like our going on tour. They take some medical devices, some medicines, and a kitty. But after that, if something happens, అవును. what to do? Then they have done some experiments with the 3D printing of the medical devices, ఆహా. and then how to cope up with a scenario. I don't ఓకే. know whether you have seen that there was one Russian movie like this. Only some astronauts go there, and one person will have a problem in the heart. They will not have any doctor on board. So the one doctor from the ground will tell them, and that will be a bit touching actually. That person will be told to open it with two forks, and then apply a spoon, and then make a wedge, and then do some temporary arrangement. So వావ్. in the meantime, they will train this lady doctor on ground as an astronaut, send her, and then they do the real surgery there, సో and then they bring him back, because in that condition he could not be brought back. So you have to have a plan B for him to survive temporarily, and alternatively and additionally train this lady doctor and transport her, perform a surgery in a limited environment, ఎస్. and then come back safely with him. That is a very, what do you say, Subhakaramaina ending. ఓ Happy యా. ending to the movie, like this Sunita Williams. It's amazing అండి. ఇట్స్ లైక్ ఎ ఫ్యూచరిస్టిక్. ఐ డోంట్ నో, ఐ డెఫినెట్లీ వాచ్ దట్ మూవీ. బట్ దీస్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. అక్కడ మనము ఎంత ప్లాన్ చేసినా కానీ థింగ్స్ హ్యాపెన్. Yes. సో వాటిని ఎట్లా కోప్ చేయాలనే దాని గురించి ఎంత ఆలోచన ఉండాలి అనేది, బికాస్ దెర్ ఇస్ నో 911 అంబులెన్స్ కమింగ్ హియర్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ యూ. Yes. ఇండియాలో చెప్పాలంటే 100 అంబులెన్స్ లేదు అక్కడ. Yes. అండ్ దట్ ఇంకొకటి మంచి పాయింట్ చెప్పారు మీరు, ఇన్ లిమిటెడ్ ఎన్వైరన్మెంట్. అక్కడ చూసే వాళ్ళు చిన్న చిన్న షెల్స్ లో, చిన్న చిన్న గూట్లలో పడుకోవడం కానివ్వండి, పని చేసుకునే దానికే ఎక్కువ స్పేస్. మిగతా లివింగ్ కి అసలు దర్ ఇస్ నథింగ్. షీ You వాస్ టెల్లింగ్. imagine మనకే ఇప్పుడు ఒక ఏసీ ఇచ్చి టీవీ పెట్టి సినిమాలు వేసినా కూడా, కెన్ వి లివ్ ఇన్ ఎ క్లోజ్డ్ రూమ్ ఫర్ 9 months? ఎంత ఏసీ ఇచ్చినా, ఎంత డెలిషియస్ ఫుడ్ ఇచ్చినా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ పేషెన్స్ టెస్టింగ్. సో దే హావ్ సరదాగా టు. పార్క్ వెళ్ళి వాక్ చేద్దామన్నా కానీ దే ఓన్లీ హ్యావ్ టు డూ ఏ స్పేస్ వాక్. కెనాట్. ఇట్ ఈస్ ఎ వెరీ కాస్ట్లీ గోల్డెన్ కేజ్. ఇట్ ఈస్, ఇట్ ఈస్. చాలా మంచి విషయాలండి ఇవి. ఎస్పెషల్లీ ద కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ దే హ్యావ్ డన్
for the sake of future planning ahead another 100 years. మీరు Yes, చెప్పినట్టుగా ఫుడ్ గ్రో చేయడము మనం అక్కడ మనంతట మనమే. ఇట్స్ నాట్ ఏ చీపర్ థింగ్ టు ఆర్డర్ స్విగ్గీ ఆర్ అండ్ Zomato. గెట్ ఫుడ్ ఓవర్ దేర్. సో సస్టైన్ కావడానికి ప్లస్ మీరు చెప్పిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ వుడ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఇవి చాలా ఉపయోగకరమైన ప్రయోగాలు. అండ్ లకీలీ లైక్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఇట్లాగే కొన్ని కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ టైర్లలో యూజ్ రబ్బర్ కూడా ఒక యాక్సిడెంట్లో కనుక్కున్నారు, ఎక్స్రేస్ కూడా ఒక యాక్సిడెంట్లో కనుక్కున్నారు. అలాగా దీస్ ఆర్ ది బై ప్రోడక్ట్స్ ఆఫ్ దిస్ యాక్సిడెంటల్ ఓవర్ స్టే ఆఫ్ సునీత గారు. దట్స్ దట్స్ అమేజింగ్. Definitely. అండ్ మీ నుంచి ఈ విషయాలు నిజంగా అద్భుతం తెలుసుకోవడము. మన ఈ సందర్భంగా మన సునీత గారి నెక్స్ట్ ఫ్యూచర్ couple of years she will cope up and bounce back అనేసి. Definitely. She's healthy, like you said, she was cheering up while She coming was out. There cheering is up. no Even nervousness. people were tensed up how she will come back, etc. But generally, that dizziness and the imbalance, etc., are common for everybody. But Yeah, unless you are mentally also strong and self restrained, sir. that cheer will not come. Yes. And added to that, manaki Indians ki one more soothing factor is she told that I have carried Lord Ganesha and Bhagavad Gita. They were a source of inspiration and hope for me, Ani. Hope. Yeah. Yeah. So Very that nice. is at least something you cope up with. Where you cannot do anything, at least pray that he is there and he will take care. And our confidence thought you will get a sleep. Suppose if Okay. that confidence is not there, I don't know what happened, why at all I have to come in this junk flight, why at all that fellow is delaying. అలా తిట్టుకుంటూ ఉంటే ఆ సైకిల్ ఇంకా ఎండింగ్ ఉండదు. ఆ బీపీ ఇంకా పెరిగిపోతుంది. Oh. Oh. సో దే మెయిన్ ఎక్స్పెరిమెంట్స్ లో ఇప్పుడు ఈ రీసెర్చ్ ఆన్ ది ఫ్లూయిడ్స్, లిక్విడ్ సిస్టమ్స్ అండ్ బయోన్యూట్రియంట్స్, ఇవన్నీ ఏంటంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు వెళ్ళిన 1 month 3 months అయితే వాళ్ళే ఒక బ్యాగ్ పట్టుకెళ్ళి తినేసి రావచ్చు. Oh. But these are all the stepping stones for future generations Yeah. and future astronauts when they go, how they can survive. ఇప్పుడు ఇందాక చెప్పిన లెట్యూస్ గ్రోత్ కానీ ఇవన్నీ ఏంటంటే హౌ ద ఫ్యూచర్ జనరేషన్ కెన్ హ్యావ్ ఎ సేఫ్ Right. and nutritious food when they go for a long term missions. అండ్ అల్టిమేట్లీ ఇప్పుడు మీరు మూన్ కాలనీయో మార్స్ కాలనీయో పెట్టారంటే అప్పుడు ఇక్కడ నుంచి మనం పంపించడం అవ్వదు. సో దే హ్యావ్ టు హ్యావ్ ద ప్లాన్స్. సో తర్వాత కమింగ్ బ్యాక్ హోమ్ కూడా ఇందాక చెప్పినట్టుగా వన్ ఈజ్ ద సెపరేషన్ వెన్ యు ఆర్ దేర్. ఆఫ్టర్ దట్ ది టెన్షన్ ఆర్ ది ఆతృత వాట్ ఎవర్ దట్ ఈస్ మోర్. మనం ఇప్పుడు మీరు ఇండియా వచ్చినా కూడా మేబీ ఎయిర్పోర్ట్లో దిగే వరకు ఒకటి, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎప్పుడు గమ్మున ఇంటికి వెళ్తామా అని ఈ 2 hours జర్నీ యూ ఫీల్ మోర్ లెందియర్ దాన్ యువర్ 18 hours. Correct. So like that, they have to undergo 45 to 60 days of ground preparations to come back to normalcy. Right. So they have to overcome all these things. నాకు ఇదో క్వశ్చన్ మిమ్మల్ని ఇదే దాంట్లో అడగాలనుకున్నది. ఈ స్ప్లాష్ డౌన్ ఉంది కదా, దే ఆర్ కమింగ్ ఇన్ ఫ్రమ్ ఎన్ ఆర్బిట్ 28,000 miles per hour అనుకుంటాను. అది Yes, yes. ఆర్బిట్ అవుతున్న ఆబ్జెక్ట్ రీఎంట్రీ అయ్యి ఒక అగ్నిగోళం లాగా మండుతూ వచ్చేసి నీళ్ళలో గబాలం దూకేస్తుంది కదా. దీనికి వాళ్ళు మామూలుగా దానికి ఒక 4 రెక్కలు పెట్టేసేసి తీసుకెళ్ళిపోయి స్మూత్ ల్యాండింగ్ అది ఎందుకు ప్లాన్ చేయలేకపోయారు? దిస్ అలా హాస్ బీన్ మై చేద్దామని క్వశ్చన్. యా దిస్ ఈజ్ ఆల్ కంట్రోల్ త్రూ పారాచూట్స్ అండ్ మల్టీ లెవెల్ పారాచూట్. ఇప్పుడు మీరు మొన్న కూడా 17 hours ఇది రిటర్న్ జర్నీ చూస్తే they are going from this main space station to the module and the doors or the latches are closed and they are there for 2 hours for in preparation for the readiness, wearing their suit and then putting the latches to their chairs or seats, etc., and then say okay we are ready. After that the mission management or the ground team has to do so many parameters verification. What is the weather condition at the landing site? Then what is the status of the backup landing site? Then what is the inclination? What is the inclination of this vehicle and the earth with reference to the earth at that time?
అండ్ వాట్ ఈస్ ద అట్మాస్ఫియరిక్ కండిషన్. ఇవన్నీ చూసి వాళ్ళు సిస్టమేటిక్ గా ప్లాన్ చేసి గ్రాడ్యువల్ గా తీసుకొచ్చి, అదర్వైజ్ సంబడి మే గెట్ ఎ డౌట్ వై డోంట్ దే కమ్ జైట్ వేస్ట్, మీరు అడిగినట్టు ఇలా డైరెక్ట్ గా ఎందుకు రాకూడదు. సో అవును. దే కమ్ డౌన్ ఇన్ ఏ సర్క్యులర్ మోడ్, స్లోలీ దే బ్రింగ్ డౌన్ ది ఆర్బిట్. తర్వాత వన్స్ దే హ్యావ్ క్రాస్డ్, ద మోస్ట్ క్రిటికల్ థింగ్ ఈజ్ క్రాసింగ్ దట్ అట్మాస్ఫియరిక్ ఎంట్రీ. రైట్. ఆ ఎంట్రీ పాయింట్ అయిన తర్వాత దే హ్యావ్ ద బుల్లెట్స్, సారీ ది పారాచూట్స్ పారాచూట్స్. opening up on the top portion. So రైట్. after some time, even that parachutes and the top portion also goes off based on the design. It may vary slightly. రైట్. And after that, again, second level of parachutes open up on the crew module where they are really sitting. That means the minimum weight of the module is coming down and touching the water. And that surface is a convex surface like this అవును. to manage the landing and splashing on the water. So they have to Buoyancy. land there. Yeah. And then they need some buoyancy. They have to float on that for some time. కరెక్ట్. And then the ships are kept somewhere. So unless this happens exactly at the place where they have planned or close by, the ship will take long time to come. They have to survive. Then the ship will come. You might have seen they drag the module, they take it onto that, then they take them out. బయటికి తీస్తున్నప్పుడు అయితే ఆల్మోస్ట్ ఏదో మనకు ఒక పేషెంట్ ని హాస్పిటల్కి తీసుకెళ్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది. బికాస్ అవును. ఆల్మోస్ట్ దే ఆర్ సిట్టింగ్ లైక్ దిస్, దట్ ఈస్ నాట్ అ ఫుల్ స్లీపింగ్ పొజిషన్ కాదు. అండ్ దట్ ఈస్ ఎ సెమీ స్లీపింగ్ పొజిషన్. అవును. And then they are there for a long time. And this new atmosphere, ఎర్త్ అట్మాస్ఫియర్. సో దాన్ని ఎలా ఉంటుందంటే, మనం సూపర్ ఐసీయూనా అదేదో ఒక క్రిటికల్ ఐసీయూ, తర్వాత వాళ్ళని ఐసీయూలో అంటే జనరల్ వార్డు, తర్వాత ఇంటికి పంపించినట్టుగా అనిపిస్తుంది కంపారిజన్ అలాగే. వైజ్. సో వాళ్ళని అందులోంచి తీసుకొచ్చి వాళ్ళని ఒక కండిషన్డ్ అట్మాస్ఫియరిక్ రూమ్ ఆర్ క్యాబిన్ లోకి తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేసి, తర్వాత మళ్ళీ slowly they will be brought back to the earth environment and earth atmospheric levels. So this is a very complex process. వెరీ అమేజింగ్ అండి అసలు. And even that parachutes also have to help. Oh yeah. Suppose you imagine fate బాగోపోతే parachute open అవ్వలేదు, నాకు ల్యాండ్ అవ్వలేదు అంటే, whatever crores you may spend, Yes. Yes. so every nut and bolt has a role Matters. to play. Yeah. So that has to, just it has to open up and then parachute has to go and this has to come. So much of synchronized activity. So one is technology, second is the sequencing. That is the mission management and sequencing. Okay. That plays an equal and important role. So lucky that everything has gone smooth and they have come back. ఇప్పుడు దీనికి అనాలజీ చెప్పాలంటే, ఇప్పుడు మనం తిరుపతి టు తిరుమల ఉందనుకోండి, ఘాట్ రోడ్, ఎవ్రీడే 100 or 200 బస్సెస్ దే కీప్ గోయింగ్ అండ్ కమింగ్. ఎప్పుడో ఒక రోజు ఒక బస్సు ఆ మధ్యలో ఆగిపోయింది, ఫ్రంట్ 2 టైర్స్ ముందుకు వెళ్ళిపోయి అక్కడ నిలబడిపోయింది అన్నప్పుడే ఇట్ డ్రాస్ అటెన్షన్. ఎవ్రీబడి విల్ బి వర్రీడ్. ది 2 టైర్స్ ఆర్ హ్యాంగింగ్ లైక్ సమ్ క్లిఫ్ హ్యాంగర్ మూవీ లాగా. అవునవును. So 2 tires are hanging in the air, somebody came, they have rescued, అంటే that makes a flash news. But it is not new. మనం మామూలు రోడ్డు మీద వెళ్ళినట్టుగా ఆ డ్రైవర్లు మాట్లాడుతూ, ఈవెన్ ఫోన్ కూడా మాట్లాడుతూ హ్యాపీగా పైకి వెళ్తారు. As ఎగ్జాక్ట్లీ. long as things go smooth, that is good. అవును. లేనప్పుడు ఏ స్మాల్ ప్రాబ్లం బికమ్స్ ఆల్సో ఎక్స్ప్లోడ్ మ్యాగ్నిఫైడ్, అవుతుంది. ఎక్స్ప్లోడ్ అవుతుంది, దట్ గెట్స్ మ్యాగ్నిఫైడ్. ఇది ఎగ్జాక్ట్లీ సచ్ కైండ్ ఆఫ్ కేసెస్. ఎస్. 281 మంది వెళ్ళొచ్చారు, ఇద్దరికి ఇబ్బంది కలిగింది అనేసరికి ఇట్స్ కైండ్ ఎక్స్ప్లోజివ్ న్యూస్ అయింది. పీపుల్ ప్రేడ్ ఫర్ ఎవ్రీబడి, యాక్చువల్లీ నాట్ ఓన్లీ సునీత మన అమ్మాయి, బట్ ప్రేడ్ ఫర్ ఎవ్రీబడీస్ సేఫ్టీ అండ్ సేఫ్ రిటర్న్. It is a human touch actually, irrespective of the country, caste, creed, and color. Everybody prayed for a safe return of the humans, and people felt happy. Of course, Sunita Williams' Indian touch is a additional degree, but everybody has prayed for them. And in India, అయితే మార్నింగ్ 3:30, మీకు 5:37 3:37 ఈటీ అనుకుంటా. దట్ వాజ్ ఎర్లీ మార్నింగ్ ఫర్ us. కరెక్ట్, కరెక్ట్. వండర్ఫుల్ సార్. I don't know how this 1 hour
ఎలా వెళ్ళిపోయిందో తెలియలేదు. మీరు అటు సైన్స్ని ఇటు హ్యూమర్తో కూడా, అటు ఒక హ్యూమన్ టచ్ని కూడా ఇవన్నీ కలిపి చెప్తూ చాలా ఇది ఇన్ఫర్మేటివ్. నాట్ ఇది ఎంత ఇన్ఫర్మేటివ్. తర్వాత ఏంటంటే వి జస్ట్ వాంటెడ్ టు డ్రైవ్ దిస్ యాజ్ వి బోత్ డిస్కస్డ్ ఫ్రమ్ అవే ఫ్రమ్ వాట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆన్ ద నెట్. ఎస్ అది ఎస్ కాకుండా మీరు ప్రాక్టికల్గా ఇవన్నీ తెలిసిన వారు, కొన్ని కొన్ని ఏరియాస్లో కలిసి వర్క్ చేసిన వారు కూడా కాబట్టి మీ నుంచి తెలుసుకోవడం నిజంగా మా అందరి ప్రేక్షకుల అదృష్టం కూడా. ఇంకా మన ఇస్రో చేస్తున్న ప్రయోగాలు, భారత రోదసి ప్రయోగాలు ఇంకా వికసించాలి. అవి మోర్ ఫ్రూట్స్ ఎక్కువగా ఇంకా మనకు తీసుకురావాలి. కంట్రీని #1గా తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు చేస్తున్న కృషికి ఆ భగవంతుడు, అలాగే ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, డబ్బు మోర్ ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్, వీటన్నిటి నుంచి కూడా మీకు సహకారం అందాలి. మీ స్పిరిట్ మాత్రం ఇది అన్బిలీవబుల్ అండి. ఐ రెడ్ సో మెనీ థింగ్స్ అబౌట్ హౌ ది వర్క్ ఎన్వైరన్మెంట్ ఈజ్, హౌ లాంగ్ అవర్స్ యూ గైస్ వర్క్. సో మీ అందరికీ, సైంటిస్టులందరికీ కూడా మా ప్రేక్షకుల తరఫు నుంచి అభినందనలు, అభివాదాలు. ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ మూర్తి గారు. అండ్ థ్యాంక్ యూ వి సార్. ఆల్ ప్రే. నా తరఫుని ఇస్రో తరఫుని టోటల్ ఇండియా తరఫుని మీకు కూడా ధన్యవాదాలు. పర్టికులర్లీ నేను ఇవాళ ఒప్పుకున్నది ఇందాక చెప్పినట్టుగా తెలుగులో మన తెలుగు వాళ్ళతోటి, ఎందుకంటే న్యూస్ పేపర్స్లోను వాటిలో వీటిలో వచ్చింది వెళ్ళింది అని కాకుండా యాక్చువల్గా ఏం ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి, ఎందుకు ఇంత హడావుడి అవుతోంది అని 4 విషయాలు తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసతోటి ఒప్పుకున్నందుకు ఇవాళ మధ్యాహ్నం కొంచెం నేను చదివాను కూడా ఎక్స్ట్రా. డెఫినెట్లీ వీ జనరలీ మానిటర్ ఎట్ ద అవుటర్ లెవెల్, పెరిఫరీ లెవెల్. సో ఐ హ్యాడ్ ఎ ఛాన్స్ ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఒక 2 hours I could spend and get some more knowledge on this. So now this has led me to write a full-fledged article on this in Telugu. సూపర్ I will, ఇది అనదర్ I బై will ప్రోడక్ట్. that is a byproduct. Anyway, having put so much of reading and effort, I thought I will convert it into an article because ఇది ఎంతమంది చూస్తారో ఎంతమంది వింటారో తెలీదు. బట్ అండ్ డెఫినెట్లీ నా స్ట్రీమ్ రీడర్ స్ట్రీమ్ ఒకటి ఉంటుంది. అదే అండి. ఈ కళలు కూడా ప్రోగ్రామ్ మేము కన్సీవ్ చేసింది కూడా ఏమిటంటే, మనకెన్నో డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అట్లాగే ఓరియంటేషన్ టువర్డ్స్ కళలు అయినా సరే, ఈ డ్రీమ్స్లో ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మనకు ఒక కెరియర్ అప్గ్రేడ్ నుంచి మొదలు పెట్టేసి ఒక అకాంప్లిష్మెంట్ లైక్ దిస్ ఇస్రో సాధించినవి, అలాగే మనం సునీత గారిని వెనక్కి తీసుకురావడం అనేది కూడా ఒక కళ. డెఫినెట్గా దట్ వీ బీన్ డ్రీమింగ్ వెరీ హార్డ్ ఫర్ ద పాస్ట్ 9 months. సో ఇలాంటి కళలన్నింటినీ కూడా ప్రేక్షకులు అందించడం కోసం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా ఇంటర్నేషనల్ హెడ్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ శరత్ గారికి, రాగిణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీనికి సహకరించిన మా టెక్నీషియన్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ షో క్లోజ్ చేస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ హోపింగ్ టు సీ యూ అగైన్ అనదర్ ఎపిసోడ్ ఆన్ ఇస్రో యాక్టివిటీస్ అండి. సో డెఫినెట్లీ విల్ సార్. ప్లాన్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ. మరోసారి ధన్యవాదాలు.